నమస్తే. EP01 న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. మరి వివరాల్లోనికి వెళ్తే ఈరోజు మనం అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి భారతరత్న డాక్టర్ అంబేద్కర్ పార్క్కి ఎదురుగా ఉన్నాం. మరి వింతలు విశేషాలకు వెళ్తే మరి ఇటీవల కురిసినటువంటి వర్షానికి మళ్ళీ భారీగా ఉన్నటువంటి ఒక భారీ వృక్షము నేల కూలింది. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం పూట వందలాది బాలబాలికలు మరి పెద్దలు ఇక్కడ అందరూ వచ్చి మరి విహారం కోసం వచ్చి ఇక్కడ చాలాసేపు ఆనందపడుతుంటారు. మీరు చూస్తున్నారు కళ్ళ ముందే ఎంతోమంది చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చారు. మరి డైనోసార్ యొక్క తోక కూడా మరి విరిగిండేది మరి కనిపిస్తుంది. ఈ విధంగా చూసుకోండి. మరి ఇంత చాలా చక్కగా ఉన్నటువంటి ఈ అంబేద్కర్ యొక్క పార్కులో ఎంత ఘోరంగా ఉందంటే ఈ చెట్టు పడిపోయి కానీ పట్టించుకోవడం లేదు. సంబంధిత అధికారులు మాత్రం మరి పట్టించుకోకపోవడంతో ఇక్కడ పిల్లలు కూడా ఇది పడినటువంటి చెట్టుపై ఎక్కేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఇలా చూస్తే మనం పూర్తి స్థాయిలో మరి కాలం గడిచే కొద్దీ ఏదైనా కానీ మరి ఎంతోమంది పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు. ఇందులో భాగంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని ఇరిగిపోయినటువంటి ఈ మహావృక్షాన్ని వెంటనే తొలగింపచేసి అదేవిధంగా డైనోసార్ యొక్క తోక మరి చీలిపోయింది. దీన్ని కూడా మరమ్మతు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే మరి నీరు ఉన్నటువంటి ఈ యొక్క తొట్టిలా కొంచెం సిమెంట్తో కట్టినటువంటి చుట్టూ ఉంది. అందులో కూడా నీళ్లు లేవు కదా, అన్ని రాళ్ళు రప్పలే అందులో మనకు దర్శనమిస్తున్నాయి. ఇందులో కూడా ప్రతిరోజు నీరు మళ్ళీ పైకి వెదజల్లే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని గతంలో ప్రారంభంలో చాలా చక్కగా చూసినటువంటి అధికారులు 2000 సంవత్సరంలో మళ్ళీ నిర్మించినటువంటి ఈ యొక్క పార్కు నిత్యము జనావాళితో కిటకిటలాడుతూ ఉంటుంది. మరి అటువంటి నేపథ్యంలో మరి సంబంధిత అధికారులు యథావిధిగా ఇరిగిపోయినటువంటి భారీ వృక్షాన్ని కానీ ఇతరత్ర కానీ మరి దాన్ని తొలగించడానికి ప్రయత్నించడం లేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో దీన్ని పార్కును పునరుద్ధరించాలని అదేవిధంగా ప్రజలకు అసౌకర్యంగా కలగకుండా మరి చూడాలని స్థానికులు కోరుతున్నారు. చివరి వరకు చూడండి. మరి ఆటోలలో కానీ ఇతరత్ర కార్లలో కానీ ప్రజలు వస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మీరు చివరి వరకు చూడొచ్చు. ఈ పార్కు ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందే.